సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వయసు మళ్లిన వారు వేయించుకోవాల్సిన రోగనిరోధక టీకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు 60 ఏళ్లు దాటిన పెద్దలకు కూడా టీకాల అవసరం ఉంది. అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పెద్దల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో రకరకాల వ్యాధులు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొనే వారికి ఇవి ప్రాణాంతకంగా మారతాయి. ఈ నేపథ్యంలో టీకాలు చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో వివిధ రకాల టీకాలు అందించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ద అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇన్ ఇండియా చేసిన అధ్యయనంలో దేశంలో 16% మంది మాత్రమే పెద్దలు టీకాలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అది 4% ఉన్నట్లు తేలింది. చిన్నపిల్లలకు సకాలంలో టీకాలు అందిస్తున్నప్పటికీ పెద్దలు మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారని, వాటి సంరక్షకులు కూడా పట్టించుకోవడం లేదని అధ్యయనం పేర్కొంది. ఫ్లూ, వాన చలికాలాల్లో తరచూ వేధించేది ఫ్లూ. దీన్ని ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇందులో పలు రకాలు ఉన్నాయి. జ్వరం, దగ్గు, ఆయాసం, జలుబుతో మొదలయ్యే ఫ్లూ వృద్ధులకు కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుంది. క్యాన్సర్, ఆస్తమా, సిఓపిడి, కిడ్నీ సమస్యలు, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడుతుంటారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఏటా 1 డోసు ఫ్లూ టీకా తీసుకోవడం అవసరం. షింగిల్స్, సర్పీ. పెద్దల్లో ఎక్కువగా సర్పీ దాడి చేస్తుంది. అప్పటికే శరీరంలో ఉన్న చికెన్ పాక్స్ వైరస్ మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు తిరిగి దాడి చేస్తుంది. చర్మంపై నీటి బుగ్గలు వచ్చి అవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. 2-3 వారాల వరకు వేధిస్తాయి. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి 10 ఏళ్లకు దీనిని బూస్టర్ డోస్గా తీసుకోవాలి. హెపటైటిస్ బి. హెపటైటిస్ బి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. శారీరక ద్రవాలతో ఇతరులకు సోకుతుంది. కాలేయ క్యాన్సర్కు కారణమవుతుంది. చిన్నపిల్లలకే కాదు, పెద్దలకు ఈ వ్యాక్సిన్ అవసరమని సూచిస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారు నెల రోజుల విరామంతో 3 డోసులు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు హెపటైటిస్ ఏ, బి వ్యాక్సిన్లు కలిపి కూడా వస్తున్నాయి. అవి కూడా తీసుకోవచ్చు. ధనుర్వాతం, డిప్తీరియా, పెట్టుసిస్. ఈ టీకాలు చిన్నప్పుడే ఇస్తారు. అయితే 30 నుండి 40 ఏళ్ల తర్వాత వీటి నిరోధకత తగ్గుతుంది. దీంతో ధనుర్వాతం, డిప్తీరియా తిరిగి దాడి చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం టీడాప్ పేరుతో ఈ 3 కలిపి టీకా అందుబాటులో ఉంది. కాబట్టి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి 10 ఏళ్లకు ఒకసారి టీడాప్ బూస్టర్ డోస్ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూమోకాకల్. దీనివల్ల న్యూమోనియా, మెనింజైటిస్, రక్త ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంది. ముఖ్యంగా ఈ వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. తీవ్ర జ్వరం, ఆయాసం, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీన్ని తట్టుకోవడానికి న్యూమోకాకల్ కాంజుగేటివ్ వ్యాక్సిన్, న్యూమోకాకల్ పాలిసాక్రైడ్ వ్యాక్సిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పీవీసీ జీవితంలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత 2 నెలలకు పీపీఎస్వి తీసుకోవాలి. ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకు పీపీఎస్వి బూస్టర్ డోస్ తీసుకుంటే సరిపోతుంది. ఈరోజు మనం వయసు మళ్లిన వారు తీసుకోవలసిన వ్యాధి నిరోధక టీకాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.